ఇది సాధారణంగా అందరూ దెబ్బ తగిలినప్పుడు నర్వ్ డ్యామేజ్ అయింది అని అంటారు. ఇది జనరల్ టర్మినాలజీలో అంటాము. కాకపోతే మన తలకి తగిలినప్పుడు ఒకలాగా ఉంటుంది, మన కాళ్ళకి చేతులకి తగిలినప్పుడు ఒకలాగా ఉంటుంది. మీరు అడిగే నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అండి, మన చేతికి కానీ కాలికి కానీ నడుముకి కానీ దెబ్బ తగిలినప్పుడు ఆ నర్వ్ ఏదైతే ఉంటుందో దానికి డ్యామేజ్ జరుగుతుంది ఆ పర్టికులర్ ఏరియాలో. ఆ డ్యామేజ్ని సాధారణంగా దీంట్లో కూడా పార్షియల్ డ్యామేజ్ ఉంటుంది, కంప్లీట్ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఈ పార్షియల్ డ్యామేజ్ అనేది రికవరీ మనకి 4 to 6 వీక్స్లో కనిపిస్తాయి. కొన్నిసార్లు పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేవి అని అంటే ట్రాన్సాక్ట్ అవుతాయి, అంటే కంప్లీట్ కట్ అయిపోవడం. ఇట్లాంటి కట్ అయిన కండిషన్స్లో ఇమీడియట్గా మనము సూచరించేస్తే, అంటే మనము ఆ 2 నరాలు ఏదైతే కట్ అయిన ఎడ్జెస్ ఉంటాయో వాటిని మనం సూచర్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చేతిలో కానీ కాల్లో కానీ. అదే డిలే అయిన తర్వాత వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉంటాయి.